Hello all, welcome back to our channel Cinescope Telugu. Here is our review of Subedar. So right now మీకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. పాయింట్ ఏంటంటే సుబేదార్ ఇతను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సో ఇతనికి విలన్స్ కి సంబంధం ఏంటి, చాలా సింపుల్, వితౌట్ ఎనీ స్పాయిలర్. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ మూవీ అనేది చూడండి. అండ్ ఎలా ఉన్న విషయానికి వచ్చేస్తే ఇట్స్ అ గుడ్ అంటే ఇట్లా టైం పాస్ అ వాచబుల్ ఫిలిం. అంటే మరీ ఓవర్ టు ది టాప్ లేదు, మరీ చూడంత బ్యాడ్ గా కూడా లేదు. ఇట్స్ మిడ్ పాయింట్ లో ఉంది. అంటే స్టార్టింగ్ కొన్ని పాయింట్స్ రివీల్ చేస్తారు, సినిమా బిగినింగ్ అయిన కొన్ని పాయింట్స్ రివీల్ చేస్తారు. అది చాలా బాగా అనిపించింది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొత్త పాయింట్స్ ఓపెన్ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఒక సీరియస్ మెథడ్ లో తీసుకెళ్తూ ఉంటారు, బాగానే అనిపిస్తుంది. ఒక సర్టెన్ పాయింట్ వరకు రీచ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ఒక 35 మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం స్లోగా తీసుకెళ్తూ ఉంటారు సినిమాని. చాలా స్లో ఫేస్లో తీసుకెళ్తూ ఉంటారు. రన్ టైం మీకు జస్ట్ 2.5 hours అంతే. సో స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. ప్రీ ఇంటర్వెల్లో కొంచెం పికప్ అవుద్ది. ప్రీ ఇంటర్వెల్లో ఓకే కొంచెం హై ఫీల్ అనేది వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ నుంచి సేమ్ ప్యాటర్న్. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ రావడం, ఎమోషన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఆర్మీలో ఉన్నప్పుడు జరిగే కొన్ని ఇన్సిడెంట్స్. ఇట్స్ గుడ్. అంటే కొన్ని చాలా ఎలిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి కంపేర్ టు ఫస్ట్ హాఫ్లో జస్ట్ ఉన్న క్యారెక్టర్స్తోనే స్టోరీ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ ద సెకండ్ హాఫ్లో కొన్ని కొత్త ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తారు. అవి కూడా చాలా స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. చెప్పాలంటే 2 hours ఫినిష్ చేయాల్సిన సినిమా 2.5 hours చేస్తారు. బికాస్ ఆ స్లో ఫేస్లో తీసుకెళ్తుంటారు. కన్విన్సింగ్ అనిపించదు, ఎక్కడ కూడా ఎంగేజింగ్గా తీసుకెళ్లరు. అంటే చెప్పిన కదా, ఒక సర్టెన్ పాయింట్ వరకు ఇంట్రెస్టింగ్గా కొత్త ఎలిమెంట్స్ అనేది తీసుకొచ్చినప్పుడు, కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది, మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తాం. కానీ ఒక సర్టెన్ పాయింట్ అవుతా స్లోగా తీసుకెళ్తారు. అంటే కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది ఉంటాయి, ఆ ఉన్నా కూడా మనం అది ఏదో స్లో ఫేస్లో వెళ్ళేసరికి మనకంత యాప్ట్ అయిన ఫీలింగ్ అది రాదు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఫాదర్ అండ్ డాటర్. సో వీళ్ళ మధ్య సీన్స్ పడుతూ ఉంటాయి. ప్రీ క్లైమాక్స్కి ముందు నుంచి మంచి ఎమోషనల్ సీన్స్ కానీ, ఎమోషనల్ బాండ్ కానీ బాగుంటుంది. అక్కడ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక మంచి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ రైడ్ కూడా తోడైంది. అది వర్క్ అయిందని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ ఇట్స్ గుడ్. ఓకే, ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఓకే, ఈ యొక్క మోటివ్తో తీసుకోవచ్చు, ఇందుకు తీసుకోవచ్చు. అండ్ ఎండింగ్ వాస్ అ గుడ్. అంతే, చాలా సింపుల్గా అట్లా టైం పాస్ అవాచబుల్. అంటే సాటిస్ఫై ఫస్ట్ 30 minutes సాటిస్ఫై, దేర్ విల్ బి నో డౌట్. ఇంటర్వెల్లో నాకైతే కొంచెం హై మూమెంట్ అనేది వచ్చింది. మరి మీ బేస్డ్ ఆన్ యువర్ ప్రయారిటీ, అంటే మీకు రాకపోతే ఆ హై మూమెంట్. ఒకవేళ రాకపోతే కనుక ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. సో మిగతా రిమైనింగ్ మధ్యలో ఉన్న పార్ట్ మొత్తం కూడా చాలా స్లో ఫేస్గా తీసుకెళ్తూ ఉంటారు. నీరసం చెప్పిన మరీ నీరసం రాదు, మరీ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కూడా మిడ్ పాయింట్. స్లో తీసుకెళ్తూ ఉంటారు, ఓకే ఈ ఫీల్ క్రియేట్ అవుతుంది. చాలా సింపుల్. కమెంట్ పర్ఫార్మెన్సెస్ గుడ్, అందరు బాగా చేస్తారు. సినిమాటోగ్రఫీ వాస్ అ గుడ్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ కొన్ని సాంగ్స్ అంటే అది ఎమోషనల్ సాంగ్స్ కొన్ని ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ దగ్గర అంతలో ఏమో అనిపించలేదు. డబ్బింగ్ వాస్ అ గుడ్. చూడొచ్చా లేదా, అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్, డౌట్ లేదు. సో చూడొచ్చా లేదంటే మాత్రం బోర్ కొడుతుంది బాగా, ఏదో టైం పాస్ గడిచిపోక 2.5 hours అంటే మాత్రం అలా ఫ్లాట్గా చూసేయండి. మరీ నేను సాటిస్ఫై అయ్యేంత రేంజ్లో అయితే కాదు, మరీ సాటిస్ఫై అవ్వని రేంజ్ కూడా కాదు, ఆ మిడ్ పాయింట్. సగం సాటిస్ఫై కాదు. సో ఈ వే ఆఫ్లో కూడా నాకు కావాలి అనుకున్నామంటే ఈ మూవీని ఒక్కసారి ఒక ట్రయల్ వేసేయండి, చాలా సింపుల్. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం, ఇలాంటి మరెన్నో కొత్త కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.